హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా బీన్స్ అండ్ టమాటో వంకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 5 వంకాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. వంకాయలు మాగిపోకుండా అంటే కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి. అలాగే 2 చిన్న సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని పొడవు చీలికలుగా కట్ చేసుకోవాలి. అలాగే సోయాబీన్స్ని ఉడికించేసుకోండి. కొంచెం వాటర్ వేసి ఉడికించేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికించుకునే అవసరం లేదు, ఎందుకంటే కర్రీలో వేసాక ఇంకొంచెం ఉడుకుతుంది కాబట్టి. అలాగే ఒక పెద్ద టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టండి. అందులో 2 స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కూడా వేడెక్కాక అందులో 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు కూడా వేసేయాలి. ఆవాలు జీలకర్ర వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయండి. మూత పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలి. అలాగే ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేశాను. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోవాలి. అప్పుడే మీరు వంకాయలు కానీ టమాటాలు కానీ వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గాయి అనుకున్న తర్వాత 4 వెల్లుల్లి రబ్బలు చిన్న సైజు అంత అల్లాన్ని కచ్చాపచ్చగా దంచుకొని వేయాలి. మెత్తగా వేయొద్దు, కచ్చాపచ్చగా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అంత అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. అవి వేగాక అందులో టమాటా ముక్కలు కూడా వేసేయండి. టమాటా ముక్కలు ఒక 3 నిమిషాలు మగ్గాలి. అప్పుడే వంకాయ ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసాక ఒకసారి కలిపేసాక మూత పెట్టి మగ్గనివ్వండి. అవి మగ్గాయి అనుకున్న తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వంకాయ ముక్కలు కూడా వేసాక మూత పెట్టి మగ్గనివ్వండి. వంకాయలు బాగా మగ్గాలి. వంకాయలు కొంచెం మగ్గిపోయాక అందులో గరం మసాలా పేస్ట్ని అయితే వేసుకోండి. లేదంటే గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు, కానీ హోమ్మేడ్ గరం మసాలా పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అది పచ్చివాసన అంతా పోవాలి. అలాగే మంట అనేది లో ఫ్లేమ్లో ఉండాలి. పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని వేసుకోండి. అలాగే కారం ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. కారం కూడా వేగాక వాటర్ని అయితే వేసేయండి. వాటర్ ఎక్కువ వేయకండి, ఆల్రెడీ మగ్గిపోయాయి. మనం వేయాలనుకున్న బీన్స్ కూడా ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఒక టీ గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది. మొత్తం కలిసేంత వరకు ఒకసారి కలుపుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. కొంచెం మరుగుపడ్డాక బీన్స్ని అయితే వేసేయండి. బీన్స్ని కూడా వేసేసి పూర్తిగా ఒకసారి కలుపుకోవాలి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేయండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర రబ్బను వేసుకొని దించేసుకోండి. బాగా దగ్గరకు అవ్వాలి, ఆయిల్ అనేది పైకి తేలాలి. అంతేనండి కర్రీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.